ఒక పచ్చని గ్రామంలో ఒక పేద రైతు దంపతులు జీవించేవారు. భార్యాభర్తలిద్దరూ శ్రమించి పంట కోసినా విధి పరీక్షల అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు వారి పంట మొత్తం నాశనమయ్యింది. కన్నీళ్ల మధ్య కూడా వారు దేవునిపై నమ్మకాన్ని వదలలేదు. నిస్సహాయ స్థితిలో వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి జీవన మార్గం కోసం పట్టణానికి బయలుదేరారు. అక్కడ భార్య ఒక ఇంట్లో పనిమనిషిగా, భర్త ఒక భవనానికి కాపలాదారుడిగా చేరి నిజాయితీగా పనిచేశారు. ఆ శ్రమకు ఫలితంగా ఇద్దరికీ మంచి ఆదాయం లభించింది. కొంతకాలానికే వారు గ్రామానికి తిరిగి వచ్చి అదే భక్తితో భూమిని దున్ని విత్తనాలు నాటారు. వినాయకుడి ఆశీర్వాదంతో ఈసారి పంట విరివిగా పండింది. సస్యశ్యామలంగా మారిన పొలాలు వారి జీవితాలను మార్చాయి. అపార ఆనందంతో, కృతజ్ఞతతో వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. చివరగా ఆశీర్వదిస్తూ దర్శనమిచ్చిన వినాయకుడు మృదువైన స్వరంతో చెబుతాడు, ఈ కథ మీ హృదయాన్ని తాకితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.